శివాయ గురవే నమః. దినానక్షం 7 ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. హఠాత్తుగా మీరు గమనించండి. మీ యొక్క పరిస్థితి అంతా కూడా బాగానే ఉంది. ఆరోగ్యం గాని, కుటుంబ పరిస్థితులు గాని, ఆర్థిక పరిస్థితులు గాని. హఠాత్తుగా చక్కగా ఉండేటువంటి ధన ప్రవాహం లేకుండా అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడుతుంటాయి. అనవసరమైన ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇంట్లో కూడా గొడవలు, చికాకులు ఉంటూ ఉంటాయి. మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి. ఎక్కడ మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఇవన్నీ అటువంటి పరిస్థితులు హఠాత్తుగా ప్రారంభమవుతాయి. దీనికి కారణం ఏమిటి అంటే, నరఘోషకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనబడేటువంటి ఒక సామెత ఉంది. నరదృష్టి కావచ్చు, మీ యొక్క ఎదుగుదల, మీ యొక్క మంచితనము, మీ యొక్క సుఖకరమైనటువంటి జీవితాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు ఉంటారు. ఈ విధమైనటువంటి ఏడుపులు కావచ్చు. అయితే ఈ విధంగా హఠాత్తుగా ధనపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరిస్థితుల వలన కానీ మీకు మనశ్శాంతి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నట్లయితే దానికి కారణం నరఘోష అయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క పరిహారాన్ని ఆచరించి చూడండి. దీని నుంచి మీరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఇటువంటి పరిస్థితులు అనేటువంటివి ఏర్పడి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, నరఘోష అయి ఉండొచ్చు అని మీకు అనుమానం ఉందో, భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో ఈ యొక్క పరిహారాన్ని చెయ్యండి. ప్రతి మంగళవారం నాడు లేదంటే ప్రతి శనివారం నాడు సాయంత్రం 7 దాటిన తర్వాత ఎప్పుడైనా సరే చెయ్యొచ్చు. ఒక 3 ఎండి మిరపకాయలు తీసుకోండి మీ యొక్క కుడి చేతిలో. అలాగే కాస్త రాళ్ళ ఉప్పు కూడా తీసుకోండి ఆ ఎండి మిరపకాయలతో పాటు. తీసుకుని మీ యొక్క తల చుట్టూరా గుండ్రంగా ఒక 7 సార్లు, తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఒక 7 సార్లు తిప్పండి. తిప్పిన దాని తర్వాత మీ యొక్క ఇంటి బయట అంటే సింహద్వారం, మీ యొక్క సింహద్వారం గుమ్మం బయట ఒక పాత్ర కానీ, ఒక పళ్ళెం కానీ ఏదైనా పెట్టుకుని కర్పూరంతో నిప్పు వెలిగించి, చక్కగా కొంచెం ఎక్కువ కర్పూర బిళ్ళలు వాడండి. ఈ విధంగా నిప్పు వెలిగించి దాని మీద ఆ యొక్క ఎండు మిరపకాయలు, రాళ్ళుప్పు చక్కగా పడేసేయండి. అవి కాలిపోయేటువంటి విధంగా. ఈ విధంగా అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క బూడిదంతా కూడా అక్కడే దగ్గరలో ఉండేటువంటి చెట్టులోనో, మొదల్లోనో, లేకపోతే ఏదైనా కాలువలోనో వంపేసేసి అప్పుడు మీరు ఆ పళ్ళని పట్టుకుని లోపలికి వచ్చేయచ్చు. శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము శుభ్రంగా కడుక్కోండి. ఈ విధంగా మీ యొక్క ఎవరైతే ఈ యొక్క పరిస్థితిని ఎక్కువ శాతం అనుభవిస్తున్నారో, ఈ విధమైనటువంటి పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నారో వాళ్ళు తల చుట్టూరా ఇది తిప్పాలన్నమాట. ఒకవేళ 2 ముగ్గురికి ఇదే పరిస్థితి ఉన్నట్లయితే కనుక ఒక 3 ఎండుమిరపకాయలు, రాళ్ళుప్పు తీసుకుని వాళ్ళ యొక్క తల చుట్టూరా తిప్పి దాన్ని పక్కన పెట్టండి. మళ్ళీ ఇంకొక 3 ఎండుమిరపకాయలు, కాస్త రాళ్ళుప్పు తీసుకుని ఇంకొకరి తల చుట్టూరా తిప్పండి. మళ్ళీ ఇంకొక 3 ఎండుమిరపకాయలు, రాళ్ళుప్పు తీసుకుని వాళ్ళ తల చుట్టూరా తిప్పండి. ఈ విధంగా చేసి ఇవన్నీ కూడా కలిపి మీరు వాటిని కాల్చేయచ్చు. ఈ విధంగా వారానికి ఒక్కసారి చేసుకుంటే ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది.